హాయ్ హలో నమస్తే అందరికీ. ఏంటిది వీడియో ఓపెనింగ్లోనే ఇల్లు క్లీనింగ్ చూపిస్తుంది అనుకుంటున్నారా? ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు. ఇది అప్పుడెప్పుడో తీసిన వీడియో, దసరాకు వెళ్ళినప్పుడు. ఇల్లు క్లీన్ చేసేటప్పుడు మంచి సాంగ్ పెట్టుకుని ఇల్లు క్లీన్ చేస్తుంటే నా తమ్ముడు అన్నాడు, దేవరం మూవీ ఇంకా ఉంది, వెళ్దాం, త్వరగా క్లీన్ చేయండి అని. మేము క్లీన్ చేసే టైంకెల్లా ఈవినింగ్ అయిపోయింది. ఈవినింగ్ షో వెళ్ళాం మేము. ఇక్కడ నా తమ్ముడు అయితే పిల్లల్ని మాత్రం పిలుచుకొని పోయి మీరందరూ ఆటోలో రండి అని చెప్పి వెళ్ళిపోయాడు. ఇక్కడైతే నా కొడుకును కూడా ఎక్కించుకోలేవాడు. డ్రెస్ చేంజ్ అయిపో, నీట్గా రెడీ అయిపో అని. వాడు ఫైనల్గా నాతోనే వస్తానని ఒక్కటే మారం చేశాడు. కొనకి లాస్ట్కి నాతోనే వచ్చాడు నా కొడుకు. మా ఊరి థియేటర్కి వెళ్ళాలంటే నాకు ఒక స్టోరీ మాత్రం చాలా బాగా గుర్తొస్తుంది. నేను నా ఫ్రెండ్స్తో పాటు ఫిలంకి వెళ్ళేదాన్ని. మా అమ్మతో పాకెట్ మనీ అమ్మ అని ఇప్పించుకొని మరీ వెళ్ళేదాన్ని. మా అమ్మ సరే నేను ఒక్కతే ఇంట్లో ఉంటాను కదా, నేను వస్తాను మీ ఫ్రెండ్స్తో పాటు అని మా ఫ్రెండ్స్తో అంతా చాలా బాగా మాట్లాడుతుండేది మా అమ్మ. అప్పుడు వచ్చేసారు మా అమ్మ కూడా. నిజంగా బోర్ కొట్టి వస్తుండేదో మా అమ్మ మాతో. ఆడపిల్లలను ఒక్కరినే బయటకు పంపించాలి కదా అని సేఫ్టీ కోసం వస్తుండే, తెలియదు కానీ ఒట్టు మాతో పాటు వస్తుండే. చాలా బాగా ఎంజాయ్ చేస్తుండే మా అమ్మ అప్పుడంతా. ఇప్పుడైతే నేను దేవరం మూవీకి వెళ్ళి రిటర్న్ వచ్చేసరికి 9:45 9:50 అయిపోయింది. ఫైనల్గా ఇప్పుడేంది వంట చేసేది అని నా తమ్ముడైతే పార్సల్ తెచ్చాడు. తినేసి మట్టం పిల్లలందరినీ పండుకోబెట్టి మేము ఆడిన పిచ్చి అవతారాలు చూడండి, తాగుబోతుల లెక్క. రోడ్లో ఆ రోజు మా పుణ్యమో ఏమో ఎవరు ఉండలే. ఒక 11:50 to 11:55 అయిందేమో, 12 ఒక అరౌండ్. ఆ టైంలో మేము తాగుబోతులు అయిపోయాము. తాగకుండా తాగుబోతులు అవ్వడం మనల్ని చూసే నేర్చుకోవాలి. ఇక్కడ నా తమ్ముడు భార్యకి ఒక టాస్క్ ఇచ్చాను, మిడ్ నైట్లో తాగుబోతుల కపుల్స్ అని. వాళ్ళు ఎంత బాగా యాక్ట్ చేస్తున్నారు కదా, మీకేమనిపిస్తుంది? ఆగండి, ఫుల్ డార్క్గా ఉంది కదా. నేను ఇప్పుడు యాంగిల్ చేంజ్ చేశాను. ఓకే, కనీసం ఫేస్ అయినా కనిపిస్తుంది కదా ఇప్పుడు. ఒకే టాపిక్ మీద ఎంతసేపు ఇలా చేస్తామని నేను ఇంకొక టాపిక్ ఇచ్చాను, తాగుబోతు కొడుతున్నట్టు. తను చాలా బాగా యాక్ట్ చేసింది కదా, చాలా నవ్వు వచ్చింది కూడా. నేను ఈ వీడియో చాలాసార్లు రిపీట్ చేసి మరీ చూశాను. ఇక్కడ మా డ్రామాకి మా అమ్మే గెస్ట్. చాలా బాగా ఎంజాయ్ చేసింది మా మమ్మీ కూడా. అర్ధరాత్రి 12 అప్పుడు ఏంటి మీ పిచ్చి అవుతారాలని మాత్రం అడగండి. ఎందుకంటే నేనే వెళ్ళేది 6 monthsకి ఒకసారి, లేదంటే 8 monthsకి ఒకసారి. కాబట్టి వెళ్ళినప్పుడు ఫుల్గా ఎంజాయ్ చేసి వస్తాను. అంటే తాగుతానని మాత్రం కాదు, కానీ మిడ్ నైట్ వరకు మాత్రం నేను, అమ్మ, తమ్ముడు భార్య చాలా మీటింగ్ చేస్తాం, చాలా మాట్లాడతాం, చాలా ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ నా తమ్ముడు చూడండి, తాను ఆడిన పిచ్చి అవుతారు చాలవు అని నన్ను కూడా పిలుచుకుపోతున్నాడు. ఇప్పుడు మేము తాగుబోతులు అవుతాం. ఇప్పుడు వెయిట్ చేయండి, నా యాక్టింగ్ ఎలా ఉందో మీరు కామెంట్లో చెప్పండి. ఇంతకీ చెప్పడం మర్చిపోయాను, నేనేమో మైసూర్ నుంకే వస్తాను, నా తమ్ముడేమో బెంగళూరు నుంకే వస్తాడు. అంతవరకు మా అమ్మ నాన్నలు మాత్రమే ఉంటారు ఇంట్లో. అందుకే మేము వచ్చినోడు చాలా బాగా ఎంజాయ్ చేస్తాము. అదేమో అంటారు కదా, అప్రూపన్కి వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఇక్కడైతే నా తమ్ముడు అంటున్నాడు, మిడ్ నైట్లో ఎవరైనా వచ్చి కొట్టేస్తారు, రా వెళ్దాం అంటున్నాడు. నేనైతే అందరినీ పిలుస్తున్నాడు, దమ్ముండే వాళ్ళు రాండ్రా అని. మా అమ్మకైతే నవ్వు వస్తుంది. చాలా బాగా ఎంజాయ్ చేసాము. ఈ వీడియో అయితే నేను 10 సార్లు చూస్తుంటాను అప్పుడప్పుడు, ఒక మంత్కి. ఈ వీడియో మొత్తం మేము ఊరికే అలా టైం పాస్ చేసుకోవడానికి మెమోరీస్ స్టోర్ చేసుకున్నామని పెట్టుకున్నాను. ఇలా నేను అప్లోడ్ చేస్తానని తెలీదు, నేను యూట్యూబ్ ఛానల్లో పెడతానని తెలీదు. కానీ ఆ రోజు మొత్తం ఈ ఎంజాయ్ చేసింది మీతో షేర్ చేసుకున్నామని పెడుతున్నాను. ఇంతకీ మా ఏరియాలోనే ఫేవరెట్ స్పాట్ అంటే ఇదే. ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, ఆ ఆంటీ చాలా మంచిది. ముందంతా
మేమంతా చాలా బాగా ఇక్కడ స్నాక్స్ అంతా తీసుకొని తినేవాళ్ళం. ఈ కట్ట ఉంది కదా ఇక్కడ కూర్చునే కట్ట, మిడ్ నైట్లో నేను నా తమ్ముడు మా మమ్మీ, ముందైతే మా మమ్మీ నేను నా తమ్ముడు వచ్చేవాళ్ళం. ఇప్పుడు నా తమ్ముడు భార్య కూడా వస్తుంది. వాక్ వచ్చినప్పుడు ఇదే మా మీటింగ్ స్పాట్. ఎంత లేట్ అయినా సరే మేము ఊరికే వెళ్ళినప్పుడు డైలీ నైట్ అంతా వాక్ చేస్తాము. వాక్ చేస్తే ఒక 10 మినిట్స్ అయినా ఈ ఈ కట్ట మీద కూర్చుని మీటింగ్ చేసే వెళ్తాము. అదేమో ఆ కట్టలో ఇంట్లోనే మాట్లాడొచ్చు కదా అనుకుంటున్నారా? లేదు, ఇక్కడ వెదర్లో చాలా బాగుంటుంది. చాలా బాగా మాట్లాడతాం, పీక్లాడతాం. నేను నా తమ్ముడు అల్లరి చేస్తాం. చాలా బాగుంటుంది ఇక్కడ. ఇంతకీ ఎంజాయ్మెంట్ అంటే గుర్తొచ్చింది. పుట్టినింట్లో మెట్టిలింట్లో అందరూ ఆడవాళ్ళు అనుకునేది మాత్రం తండ్రి మరి భర్త ఇద్దరూ చాలా బాగుంటే చాలు, మనకి ఆటోమేటిక్గా స్ట్రెంగ్త్ దొరుకుతుంది అని. అదే మనకి ఒక తమ్ముడు అన్న ఉంటే మాత్రం ఈ బాండింగ్ ఖచ్చితంగా ఉంటుంది. నా తమ్ముడు ఎంత పీక్లాడుకున్నా ఎంత దెబ్బలాడుకున్నా అది ఒక్కరోజు మాత్రమే. నెక్స్ట్ డేకెలా మేము సరిపోయి ఉంటాం. అమ్మో, చీకట్లో దెయ్యంలాగా తెలుస్తున్నానని మీకు లేదు కదా? ఓకే కదా? ఇక్కడైతే మా మమ్మీకి సీమలు కొరికితే మేము సీమల స్టోరీ మాట్లాడుతున్నాం. మా అమ్మకి ఎందుకు కొరికింది అని చూడటం లేదు, మేము చీమల స్టోరీ మాట్లాడుతున్నాం. మళ్ళీ మా అమ్మ నా తమ్ముడు సీరియస్ డిస్కషన్లో వెళ్ళిపోయారు. కానీ మేము మా స్వాతి మట్టం చాలా బాగా కన్వర్జేషన్ చేసుకుంటున్నాం. ఇక్కడ ఒక ఫన్నీ విషయం జరుగుతుంది చూడండి. ఇప్పుడు బ్యాక్ సైడ్లో ఒక డాగ్ వచ్చి అల్లరి చేస్తుంది. ఇప్పుడు నా తమ్ముడు మా మమ్మీ మాత్రం చాలా భయపడిపోతారు. ఇదైతే సక్కత్తు ఫన్నీగా ఉండే ఆ రోజు. ఎందుకంటే మిడ్ నైట్ 12 గంటలప్పుడు ఏందో వెనక్కి వచ్చింది అని మా అమ్మ చాలా భయపడిపోయింది. ఇంతకీ నా తమ్ముడికి చెప్తున్నాను, లేదురా నువ్వు కూడా భయపడ్డావంటే, లేదు నేను భయపడలేదు కానీ అని నన్నే ఆట పట్టిస్తున్నాడు. అయినా మగపిల్లలు ఎప్పుడూ అంతేనా? తనకి భయం వేసినా ఏది వేసినా తను లేదు అని చెప్పేదే వాళ్ళ ప్రిన్సిపల్. అలాగే నా తమ్ముడు అప్పుడు భయం వేసింది కానీ వాడు చెప్పుకోలేదు. ఇంతకీ నేను మీతో షేర్ చేసుకోవడానికి ఇంకొక పాయింట్ ఉంది. అక్కడ ఆపోజిట్లో కనిపిస్తుంది కదా, అదే మా కంప్యూటర్ క్లాస్. నేను పియూసీకి వెళ్ళేటప్పుడు టాలీ కోర్స్ అప్ టు బేసిక్ ఇంకా టాలీ కోర్స్ వరకు అక్కడే చేశాను. ఆ కంప్యూటర్ యూనివర్సిటీ పేరు ఏదో ఉంది, నాకు గుర్తుకు రావటం లేదు. లేదంటే నేను చెప్పేదాన్ని. ఏదో ఉంది కదా, మణిపాల్ యూనివర్సిటీ, మణిపాల్ కంప్యూటర్ సెంటర్. అవునవును, చూసారా? మీతో షేర్ చేసుకున్నందుకు మా కంప్యూటర్ క్లాస్ పేరు నాకు గుర్తొచ్చింది. ఇంతకీ ఇక్కడ ఏదైనా డిస్కషన్ జరుగుతుంది అంటేనా, నేను సరి అంటే నేను సరి, నేను సరి అంటే నేను సరి అని నేను నా తమ్ముడు ఎప్పుడు దెబ్బలాడుకుంటుంటాం. మా అమ్మే దానికి జడ్జ్. మా అమ్మ మాత్రం రైట్ చాయిస్ ఎప్పుడు చెప్పదు. తన పక్కన ఉండదు, నా పక్కన ఉండదు. ఎందుకంటే నేను ఇక్కడ కూతురు అక్కడ కొడుకు కాబట్టి. అసలు ఈ తల్లులు ఉన్నారే, ఎవరికి హర్ట్ అవ్వకూడదని రెండు పక్కల బ్యాలెన్స్ చేస్తుంటారు. ఇక్కడ మేము ఒక పోజ్ ఇస్తున్నాం చూడండి, చెడ్డది చూడరాదు, చెడ్డది మాట్లాడరాదు, చెడ్డది వినరాదు అని. ఇక్కడ ఏందో నేను చెప్తుంటే మా స్వాతి అంది 3 monkeys అంది. నేను అప్పుడైతే తనని కొట్టడానికి వెళ్ళిపోయాను. ఇదండి మా తాగుబోతుల స్టోరీ.